ఈ రోజు ఎపిసోడ్ కూడా మొత్తం సంజన గారి చుట్టే తిరిగింది. అసలు సంజనాని క్యాప్టెన్ చేసిన శ్రీజ ఆట తీరు గాని, ఆడిన విధానాన్ని గాని ఖచ్చితంగా ఈ రివ్యూలో మాట్లాడుకోవాల్సిందే. ఇవన్నీ కాకుండా హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఎవరంటే రాము ఆడిన ఆట. సైలెంట్ గా ఉన్న రాము ఇంత బాగా ఆడతాడా అనిపించేలాగా ఆడిన రాము ఆట తీరు గురించి ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ లో మాట్లాడుకోవాల్సిందే. అండ్ ఇవన్నీ కాకుండా మాస్క్ మ్యాన్ కోపంగా చూపించే బిహేవియర్ గాని, బర్నీ గారి పట్ల ఆయన చూపించే తీరు గాని అవన్నీ కూడా ఈ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. అండ్ ఇవన్నీ కాకుండా ఎంతో జెలసీతో నిండిపోయిన ప్రియా ఆర్ట్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిందే. అండ్ ఇవన్నీ కాకుండా మనీష్ తీసుకున్న డబుల్ స్టాండర్డ్ పాయింట్స్ గాని అవన్నీ గురించి ఖచ్చితంగా ఈ రివ్యూలో మాట్లాడి తీరాల్సిందే. ఎపిసోడ్ స్టార్టింగ్ లో గేమ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. గేమ్ లో ఆడేది నలుగురు. సో అందులో ఇద్దరు వచ్చేసి ఓనర్ కి సపోర్ట్ చేస్తున్నారు, ఇద్దరు వచ్చేసి టెనెంట్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఆడేది 4 లో 3 ఓనర్స్ ఉన్నారు. అంటే శ్రీజ ఓనర్ అయినప్పటికీ అక్కడ టెనెంట్స్ కి సపోర్టింగ్ గా ఉందన్నమాట. సో ఈ ఆట గురించి వాళ్ళు మళ్ళీ ఒక డిస్కషన్ అయితే పెట్టారు అనమాట. శ్రీజ మన టీం అయినప్పటికీ టెనెంట్స్ కి సపోర్టింగ్ ఆడుతుంది, అరే మన ఒక సపోర్టర్ వెళ్ళిపోయింది ఆ టీం కి అని చెప్పి ఒక డిస్కషన్ అయితే చేశారు. కానీ నేనేమనుకుంటున్నాను అంటే ఎంత ఓనర్స్ అండ్ టెనెంట్స్ ఇలా గ్రూప్ గేమ్ అయినప్పటికీ చివరి ఆఖర్లో ఎవరి ఆట వాళ్ళది, ఎవరి డిసిషన్స్ వాళ్ళది, ఎవరికి ఏమనిపించిందో అది వాళ్ళ మైండ్ లో ఏమనుకుంటున్నారో అది ముందుకు పెట్టి గేమ్ ని ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని ఇది టీమ్ గ్రూప్ అని చెప్పి అక్కడే ఆగిపోద్ది అనమాట. సో శ్రీజ ఇంకొక స్టెప్ ముందుకేసి ఆలోచించి, సో వాళ్ళ టీంలో నుంచి ఆడితే వాళ్ళ గురించి ఇంకొంచెం తెలుసుకోవచ్చు అని చెప్పి ఒక స్ట్రాటజీతో, ఒక గేమ్ ప్లాన్ తో ఒక డిసిషన్ తీసుకొని, తను ఓన్ డిసిషన్ తీసుకొని స్టాండ్ అయ్యి ఆ గేమ్ ఆడింది. సో శ్రీజ ఆడిన ఈ విధానం అయితే తప్పే కాదు. సో తర్వాత గేమ్ మధ్యలో ఉండగా కళ్యాణ్ వచ్చేసి సపోర్టింగ్ కోసం పైన తీసుకున్నాడు. సో గేమ్ స్టార్టింగ్ కి ముందే వాళ్ళందరూ ఒక డెసిషన్కి వచ్చారు. ఏంటంటే ఎవరు వెనక్కి తిరిగి చూడకూడదు, ఇంకే సపోర్ట్ తీసుకోకూడదు, అంటే పోల్స్ సపోర్ట్స్ మాత్రమే తీసుకోవాలి, ఇంకే సపోర్ట్ వాళ్ళు తీసుకోకూడదు అని ఒక రూల్ పెట్టుకున్నారు. సో ఆ రూల్ కి ఆపోజిట్ గా కళ్యాణ్ చెయ్యి పైన పెట్టి, అంటే ఆ వర్టికల్ స్టాండ్ ఏదైతే ఉందో దాని పైన పెట్టి ఒక సపోర్టింగ్ తీసుకున్నందుకు భరిణి వచ్చేసి అక్కడ రైస్ చేశాడు ఆ పాయింట్. కానీ ఇది మనీష్ సరిగ్గా చూసాడో చూడలేదో అనే ఎపిసోడ్ లో మనకు అంత క్లారిటీ లేనప్పటికీ తర్వాత మనీష్ నెట్ చేయాలని డెసిషన్ తీసుకున్నాడు మనీష్. కానీ దీనికి సపోర్ట్ చేసింది హరీష్ కూడా సపోర్ట్ చేశాడు. అంటే నేను కూడా చూసాను, సో మీ డిసిషన్ ఏదైతే అది నేను అగ్రి చేశానని హరీష్ కూడా సపోర్ట్ చేశాడు, అంటే అగ్రి చేశాడు. సో అక్కడ హరీష్ మంచిగా అనిపించాడు. కానీ అలా మంచిగా అనిపిస్తూనే మళ్ళీ ఓడిపోయినందుకు ఇంకా కోపం పెట్టుకొని, అది స్టార్ట్ చేసిన బర్నీ గారి మీద ఇంకా గ్రడ్జ్ పెట్టుకొని, ఆ కోపం మీద ఇంకా ఎపిసోడ్ లో చాలా వింతగా ప్రవర్తించాడు అనమాట హరీష్. ఎప్పుడు లైఫ్ కంటే ఈ గేమ్ ముఖ్యం కాదని చెప్పిన హరీష్ చాలా స్పోర్టివ్ గా తీసుకోవాలి ఏదైనా అని చెప్పే హరీష్ ఇక్కడ మాత్రం తను ఓడిపోయిన తర్వాత స్పోర్టివ్నెస్ చూపిలేదని నాకు అనిపించింది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే కళ్యాణ్ కి తెలుసు చేయి పైన పెట్టుకున్నాడని చెప్పి, అయినా కూడా కళ్యాణ్ ఒప్పుకోలేదు ఫస్ట్. సరే ఇది ఇంకా అందరూ చెప్తున్నారని చెప్పేసి చివరి ఆఖరిలో కళ్యాణ్ ఒప్పుకున్నాడు. కానీ అదేదో ముందే ఒప్పుకుని ఉంటే ఇంకొంచెం ట్రాన్స్పరెన్సీతో ఆట ఆడినంటే ఇంకొంచెం బాగుండేది. అండ్ కళ్యాణ్ మళ్ళీ ఇమాన్యువల్ తో చేసిన బిహేవియర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఎంత ఓడిపోయినా అని చెప్పి మాత్రం వాళ్ళు ఆ పాయింట్ తీసుకొచ్చారని చెప్పి మాత్రం అనవసరంగా నా గేమ్ డిస్టర్బ్ చేశారు వాళ్ళు వచ్చి మధ్యలో అని చెప్పి ఆ పాయింట్ తో ఇమాన్యువల్ మీద ఆ బిహేవియర్ చూపించడం కానీ, నాతో మాట్లాడొద్దు ఇలా కొంచెం చిరాకు పడ్డం కానీ, ఇదైతే ఏ బిహేవియర్ ఉందో ఈ బిహేవియర్ కొంచెం ఎక్కడో మంచిగా అనిపించలేదు నాకైతే. అసలు మీరు ఎవరైనా గమనించారా ప్రియాలో ఎంత జలసి బిహేవియర్ ఉందో? అసలు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ప్రతిదీ ఎంత జలసిగా ఫీల్ అవుతుందంటే అంత జలసిగా ఫీల్ అవుతుంది ప్రియా. ఫస్ట్ కేక్ విషయంలో కానీ, కళ్యాణ్ శ్రీజాకి ఇచ్చిన క్రెడిట్ గురించి కళ్యాణ్తో ఎంత గొడవ పడిందంటే ఆ నైట్ మొత్తం ఇంత పెద్ద డిస్కషన్ చేసింది, అదొక పాయింట్. మళ్ళీ రాము దగ్గర ఫుడ్ తీసుకున్నందుకు ఆయన అబ్జెక్ట్ చేశాడని చెప్పి, నేను తీసుకునే ఫుడ్ని అబ్జెక్ట్ చేస్తారా అని చెప్పి తను ఎంత సీరియస్ గా రాము గురించి నేను రేపటి నుంచి చూపిస్తా అని చెప్పి మాట్లాడిన విధానం గురించి కానీ, ఆ జెలసీ బిహేవియర్ ఏదైతే ఉందో ప్రియాలో అది రోజుకి పెరుగుతూనే ఉంది, అన్ని చోట్ల కనిపిస్తూనే ఉంది. ఇక్కడ కూడా గేమ్ వాళ్ళు ఓడిపోయినప్పుడు
వీళ్ళు క్లాప్స్ కొడతారు. వాళ్ళ టీమ్‌కి వాళ్ళు ఒక సపోర్ట్ ఇచ్చుకుంటారు. అది ఒక గేమ్‌లో ఇవన్నీ కామన్. సో, ఇందులో గూడా ఇంత జెలసీ పెట్టుకొని మాటలు వదిలేయడం గానీ, హర్ట్‌ఫుల్‌గా మాట్లాడడం గానీ, ఒక డైలాగ్స్ అన్నీ మాట్లాడడం గానీ, ప్రియా ఈ విషయంలో మాత్రం కొంచెం ఎక్కడో సైడ్ ట్రాక్ అయితే ఎళ్ళిపోతుంది. ఇంకొంచెం గేమ్ మీద కాన్సంట్రేట్ జేసి, మంచి డెసిషన్స్ తీసుకొని, మంచి మాటలు మాట్లాడి, కొంచెం మంచి గేమ్‌ని తను మార్చుకుంటే, తన గేమ్ ఇంకొంచెం బెటర్ అవుతుంది. అండ్ లాస్ట్‌లో ఫైనల్లీ నిల్చుంది ఎవరంటే రాము అండ్ శ్రీజ. ఇద్దరు మాత్రమే వర్టికల్ ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్నారనమాట. సో, అప్పుడు అంటే ఆ ముందు గేమ్‌లో సృష్టి ఆడేసింది ఆల్రెడీ. సో, సృష్టికి ఇంకో ఛాన్స్ లేదు. ఇప్పుడు రావాల్సింది సంజన మాత్రమే. ఇంకా సంజన వచ్చిన తర్వాత ఎవరి పోల్ తీస్తుంది? రాముది మాత్రమే తీస్తుంది కాబట్టి ఫైనల్లీ అలా సంజన విన్ అయిపోయిందనమాట. అంటే గెలిపించింది శ్రీజ. శ్రీజ సంజనాని గెలిపించింది. ఎవరైతే కచ్చరా నోరన్నారో, ఎవరైతే ఈ అమ్మాయితో నేను అసలు మాట్లాడను, ఈ అమ్మాయితో మాట్లాడితే మన పరువే పోతుంది అన్నంత మాట అన్నారో వాళ్ళ చేతనే ఈ అమ్మాయి సూపర్‌గా ఆడిందిరా అనిపించుకుంది శ్రీజ. అండ్ శ్రీజ ఈ గేమ్‌లో ఆడిన విధానం గాని అంటే ఎంత ఫెయిర్‌గా అంటే అంత ఫెయిర్‌గా ఆడింది ఈ గేమ్‌లో శ్రీజ. గేమ్‌లో ఆడిన స్ట్రాటజీస్ గాని అంటే ఫస్టే పైకెళ్ళిపోయి నిల్చొని సో, ఎప్పుడైతే పోల్స్ తీస్తుంటారో కిందికి వెళ్ళిపోవచ్చు కదా! సో, అదొక బెస్ట్ ప్లేస్ అనమాట. ఫస్ట్ పైకెళ్ళిపోతే అక్కడి నుంచి నీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే సైడ్‌కెళ్ళడానికి గాని, కొంచెం కిందికి రావడానికి గాని, పోల్స్ కనిపించే దాన్ని బట్టి ఈజీగా అటు ఇటు మూవ్ అవ్వడానికి ఈజీ ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో లక్ కూడా కలిసొచ్చింది. అదైతే నేను అస్సలు కాదనను. ఎందుకంటే వాళ్ళందరూ శ్రీజాని కొంచెం కాన్సంట్రేట్ చేయలేదు. అంటే మిగతా గేమ్స్‌లో ఉన్నారనమాట. మిగతా వాళ్ళ పోల్స్‌ని తీసుకునే దాంట్లో ఉన్నారు. కొంచెం లక్ కూడా కలిసొచ్చింది. బట్ ఎంత లక్ కలిసి వచ్చినప్పటికీ శ్రీజ గేమ్ మాత్రం సూపర్. సో, ఇవన్నీ గాకుండా ఇంకా హైలైట్‌గా ఆడింది ఈ ఎపిసోడ్‌లో ఎవరంటే రాము. అసలు రాము ఇంత బాగా ఆడతాడా అని చెప్పి ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అనిపించింది. ఎంత సైలెంట్‌గా ఉన్న రాము ఒకేసారి ఇంత బాగా ఆడేసి క్యాప్టెన్సీ టాస్క్‌లో విన్ అయిన శ్రీజ కంటే ఎలివేషన్ రాముకొచ్చిందని నా ఫీలింగ్. ఇమాన్యుయల్ గేమ్‌ని చాలా బాగా అర్థం చేసుకున్నాడు. అంటే గేమ్‌ని ఇంతగా అర్థం చేసుకుంది ఇంకెవ్వరు లేరక్కడ. ఓన్లీ ఇమాన్యుయల్‌కి మాత్రమే గేమ్ అర్థమవుతుంది. గేమ్‌లో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, గేమ్ ఎలా పోతుంది అని చూసేది, గమనించేది అక్కడ ఇమాన్యుయల్ మాత్రమే. ఎందుకంటే అక్కడ ఉన్నది ఇద్దరు ప్లేయర్స్ టెనెంట్స్ నుంచున్నారు. ఇద్దరు ప్లేయర్స్ ఓనర్స్ నుంచి నిల్చున్నారు. సో, షష్టికి ఆల్రెడీ చెప్పాడనమాట. సో, నువ్వు వెళ్ళి సంజన పోల్‌ని అంటే శ్రీజ ఉన్న పోల్‌ని నువ్వు తీసేస్తే అక్కడ మన టీం నుంచి ఒక్కరే ఉంటారు. మిగతా వాళ్ళందరూ కలిసి ఓనర్స్ మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్‌గా నిన్నే టార్గెట్ చేస్తారు. అంటే రామునే టార్గెట్ చేస్తారు. రాము ఓడిపోతే షష్టి ఓడిపోయినట్లే. సో, రామునే టార్గెట్ చేశాడని ఇమాన్యుయల్‌కి క్లియర్‌గా అర్థమైంది. సో, అందుకే ఇమాన్యుయల్ షష్టికి ఓకే నువ్వు సంజన పోల్‌ని తీయొద్దు అని సలహా ఇచ్చాడు. సో, ఇవన్నీ ఆలోచిస్తే ఇమాన్యుయల్ గేమ్‌ని చాలా బాగా అర్థం చేసుకుంటున్నాడు. ఈ గేమ్‌లో ఇంటెలిజెంట్‌గా అనిపించింది ఇమాన్యుయల్ మాత్రమే ఇంతవరకైతే. సో, ఇంక గేమ్ మొత్తం అయిపోయాక సంజన గారు క్యాప్టెన్ అయితే అయిపోయారు. క్యాప్టెన్ అయిపోయిన వెంటనే ఇంక సంజన గారు స్టార్ట్ చేశారు. ఇంక వెంటనే నా బట్టలన్నీ క్యాప్టెన్ రూమ్‌కి షిఫ్ట్ అయ్యమని ఆర్డర్ ఇచ్చారు. ఎవరికిచ్చారు? ఇమాన్యుయల్‌కి ఇచ్చారు. ఓకే. తర్వాత ఫ్లోరా షైనీని గెలికారనమాట. సో, ఫ్లోరా షైనీకి ఈమెకి ఉన్న డ్రిఫ్ట్ మనకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి తెలిసిందే. ఇది తెలిసి గెలుకుతేనే మజా ఉంటది. నాకదే గావాలని జెప్పి సంజన గారు ఆలోచించి ఆవిడ పేరే తీయడం. మళ్ళీ ఫ్లోరా సైని గూడా అస్సలు నేను చెయ్యను. ఈమె అడిగితే నేను చేసేదేంటి అని జెప్పి ఆమె ఆపేయడం. సో, ఆవిడ గూడా ఫ్లోరా సైని గూడా కొంచెం ఆలోచించి సరే నేనేం కంటెంట్ ఇవ్వట్లేదు. కనీసం ఇందులో అన్నా ఏదన్నా కంటెంట్ ఎతుక్కుందాం అని చెప్పి ఓకే అని చెప్పి ఏదైనా చేస్తుందా అంటే అది గూడా లేదు. ఈవిడ చెప్తే నేను వినేదేంటి అని సైలెంట్‌గా ఉండిపోతుందనమాట. ఇలా ఉంటే ఫ్లోరా సైని గారు కష్టమే ఈ గేమ్‌లో. అంటే ఏదో ఒకటి కొంచెం యాక్టివ్‌గా కనిపించాలి. ఏదో ఒకటి చేస్తూ ఉంటే గేమ్‌లో కొంచెం ముందుకెళ్తారు. లేదా ఇలాగే ఉంటే అసలు నాకేం సంబంధం లేదు. నేను ఎవ్వరి మాట విననని కామ్‌గా, సైలెంట్‌గా అక్కడే ఉన్నారంటే ఇంక ఏదో ఒక వచ్చే వీక్స్‌లో ఎళ్ళిపోవడం ఖచ్చితంగా ఖాయమే. ఇంకా మార్నింగ్ లేవగానే సంజన గారు స్టార్ట్ చేశారు. ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చారనమాట. అంటే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఇంగ్రీడియెంట్స్
మొత్తం తీసేసి ఇంత పెద్ద లిస్ట్ ఆ డిషెస్ అన్ని చేసి పెట్టాలని, చట్నీతో నుంచి దోశల నుంచి, దోశ అంట ఇంకా తనూజ గారు ఫీల్ అయిపోయారు. దోశలు అడుగుతుంది ఏంటి, చట్నీ అడుగుతుంది ఏంటి, దోశలో దోశ పిండి కావాలి కదా, దోశ పిండి లేదంటే ఇడ్లీ ఏమంటుందంట, ఇడ్లీ పాత్ర ఎక్కడి నుంచి వస్తుంది. సో ఇడ్లీ దోశలు ఇవన్నీ లేవని చెప్తే మళ్ళీ చపాతీతో మీరు ఆ రోజు అట్టేసుకున్నారు కదా అది వేయమంటుంది, మళ్ళీ దాంట్లోకి కర్రీ చేయమంటుంది, ఇన్ని ఇస్తుంది ఏంటి అని చెప్పి తనుజ గారు ఫీల్ అయిపోతున్నారు అనమాట. అంటే తనుజ కూడా కొంచెం ఎక్కువే ఫీల్ అయిపోతుంది. అంటే ప్రతిదాన్ని ఏదో కొంచెం ఇది డ్రాగ్ చేస్తే కొంచెం ఎక్కువ అయిపోతే నా మీద ఏమైనా సింపతి ఏమైనా వర్కౌట్ అవుతుందా అని చెప్పి తను ఎక్కడో ఆలోచిస్తూ ఒక కుక్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కిచెన్ లో జరిగే ప్రతి విషయాన్ని తనుజ చాలా డ్రాగ్ చేసి చాలా పెద్దది చేసి అదేదో నన్ను ఏదో అందరు ఇలా అంటున్నారు అని చెప్పి ఒక ఫీలింగ్ పెట్టేసుకుంటుంది అనమాట. అంటే ఎందుకు ఇంత చిన్నదానికి ఇంత పెద్దది చేస్తుంది తనుజ, మళ్ళీ రీజన్స్ అయితే ఇస్తుంది కానీ ఆ రీజన్స్ ఎక్కడో అంటే వ్యాలిడ్ గా అనిపించట్లేదు. సంథింగ్ తను ఏదో కుక్ చేయాలనుకుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తనుజ అంత ఇన్నోసెంట్ అయితే కాదు, ఖచ్చితంగా కాదు. సో తను జరిగే సిచ్యువేషన్స్ అన్ని వాడుకొని ఏదన్నా పెద్దది ఏమైనా చేద్దామా అని ప్లానింగ్ లో ఉంది, కానీ అది ఎక్కడో వర్కౌట్ అవ్వట్లేదేమో తనుజాకి, అందుకే అది నార్మల్ గా కామ్ గా సెటిల్ అయిపోతుందేమో. బట్ షీ హ్యాస్ సమ్ ప్లాన్స్, అంటే ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి తను చాలా ట్రై చేస్తుందేమో అని నా ఫీలింగ్. తర్వాత సంజన గారు వచ్చేసి ఒక అనౌన్స్మెంట్ చేశారనమాట. అంటే క్యాప్టెన్ గా తను ఏం చెప్పినా ఎంటర్టైనింగ్ గా ఒక స్పోర్టివ్ మెంటాలిటీ తీసుకోమని చెప్పారు సంజన గారు. బట్ దానికి కూడా వాళ్ళు అంతా ఫీల్ అయిపోయి, అంటే యూజువల్ గా బిగ్ బాస్ హౌస్ లో క్యాప్టెన్ కి అధికారం ఉంటది. బిగ్ బాస్ తర్వాత అంత పవర్స్ ఉన్న వాళ్ళు ఎవరంటే బిగ్ బాస్ హౌస్ లో క్యాప్టెన్ మాత్రమే. కొంచెం క్యాప్టెన్ కి ఆ డామినేటింగ్ మెంటాలిటీ గానీ ఉండాలి, లీడర్షిప్ మెంటాలిటీ ఉండాలి. అంటే కొంచెం డామినేటింగ్ గా అందరితో చెప్పి చేయించుకునే అధికారం క్యాప్టెన్ కి ఉంటుంది. సో ఆమె కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు అనే వర్డ్ అంత పెద్దగా దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదేమో అని నాకు అనిపించింది. ఆ తర్వాత సంజన గారు అందరికీ కలిసి ఒక ఆఫర్ ఇచ్చారనమాట. నన్ను గానే ఎవరైనా మెప్పిస్తే మీకు ఈ థమ్స్అప్ బాటిల్ ఇస్తానని చెప్పి. కానీ ఆవిడకి తెలియకుండా మనీష్, ప్రియా, హరీష్ వీళ్ళందరూ కలిసి ఒక థమ్స్అప్ బాటిల్ అయితే తీసేశారనమాట. నన్ను ఒక బాటిల్ వాటర్ బాటిల్లో పోసుకొని ఆమెకే తెలియకుండా తాగుకుంటూ ఉన్నారనమాట. సో నేనేమంటున్నా అంటే ఆ సిచ్యువేషన్ వస్తే అందరూ అదే చేస్తారు, అదే దొంగతనం పని చేస్తారు. సో లాస్ట్ ఎపిసోడ్ లో సంజన గారు గుడ్డు దొంగతనం చేసింది కూడా అంతే చిలిప్ పని, కానీ అది చిలికి గాలివాన అయిందే గాని ఆవిడేదో కావాలని ఏదో ఇంట్లో హార్మోన్ అయితే డిస్టర్బ్ చేయలేదు కదా. సో ఇప్పుడు వీళ్ళు కూడా అదే కదా చిలిపి పనులు చేశారు. సో రెండిట్లో ఏం తప్పు లేదు. సో గేమ్ లో అందరు అలానే ఆలోచిస్తారు, అందరు ఏదో ఒకటి ఫన్నీ థింగ్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ చేయాలని అందరూ ఆ ప్రయత్నమే చేస్తారు గేమ్ లో. మధ్యలో రీతు వచ్చేసి ఒక్క బాటిల్లో థమ్స్అప్ తాగితే తగ్గిపోతే తెలిసిపోతుంది కదా అని చెప్పి 2 బాటిల్లో తాగాలనుకుంటుంది. కానీ నాకు తెలియక అడుగుతా, అక్కడ 10 బాటిల్లు ఉంటే 2 బాటిల్లో తాగినా 1 బాటిల్లో తాగినా తగ్గినట్టు తెలుస్తుంది కదా, ఆమెకు అర్థం అవుతుంది కదా. సో ఇదేం లాజిక్ నాకైతే అర్థం కాలేదు. తర్వాత సంజన గారు వెళ్ళి ఇంట్లో అందరిని అడుగుతూనే ఉన్నారనమాట. కానీ ఎవరేం రివీల్ చేయకుండా ఎవరి దొంగతనం పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. చాక్లెట్లు తీసుకుంటారు, ఆమె పర్క్స్ అన్ని వీళ్ళు తీసేసుకుంటూనే ఉన్నారనమాట ఆమెకు తెలియకుండా. తర్వాత ఇమాన్యువల్ అండ్ సంజన గారి మధ్యన ఒక నైస్ కాన్వర్జేషన్ జరిగింది. అదేంటంటే ఇమాన్యువల్ సంజన గారిని ఒక అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్క అనిమల్ తో పోల్చమని ఇమాన్యువల్ సంజన గారికి చెప్పారు. సో అందులో సంజన గారు చూస్ చేసుకున్న అనిమల్స్ కానీ ఇంట్లో ఒక్కొక్కరికి మ్యాచ్ చేసిన ఆ ఒక్కొక్క అనిమల్ ఏదైతే ఆమె తీసుకుందో ఆ కంపారిజన్ అయితే మంచిగా అనిపించింది. అంటే కరెక్ట్ కదా అది కూడా అని చెప్పి అలా అనిపించింది అనమాట. తర్వాత చిరాకు తెప్పించింది ఎవరంటే మాస్క్ మన్. అసలు బర్నీ గారి మీద ఎందుకు ఇంత కోపం? బర్నీ గారు ఫుడ్ డిపార్ట్మెంట్, ఆయనే కుక్ చేస్తారు కాబట్టి ఆయన చేసింది నేను తిననని చెప్పి మాస్క్ మన్ తన ఓన్ ఫుడ్ తను ప్రిపేర్ చేసుకున్నారు అనమాట. అంటే ఇంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని ఒక ఫ్రైడ్ రైస్ చేసుకొని ఆయన తింటూ ఉన్నారు. సో ఇది చూసిన బిగ్ బాస్ ఓకే నాకు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, నేను గెలుగుతా, ఇంకా సంజన గారిని గెలుగుతా అని చెప్పి సంజనాని తీసి సంజన గారు ఫుడ్ డిపార్ట్మెంట్ కాదు, కానీ క్యాప్టెన్ గా ఆవిడకి అన్ని అర్హతలు ఉన్నాయి. అంటే అన్ని డిపార్ట్మెంట్స్ మంచిగా వెళ్తున్నాయా అని చెక్ చేసి అన్ని సక్రమంగా జరిగే బాధ్యత సంజన గారిని కాబట్టి ఆ బిగ్ బాస్ కూడా సంజన గారినే గెలిచారనమాట. ఆయన ఫుడ్ తినడం మీకు ఓకేనా అని చెప్పి అప్పుడు మళ్ళీ సంజన గారు సారీ చెప్పుకొని ఓకే బిగ్ బాస్ ఇప్పటి నుంచి అన్ని నేను చూసుకుంటా, అన్ని డిపార్ట్మెంట్స్ నా చేతిలో పెట్టుకుంటా, అందరినీ నేను గైడ్ చేస్తా అని చెప్పి
సంజన గారు చెప్పారనమాట. ఇంక తను తింటున్న ఫుడ్‌ని గూడా హరీష్ పక్కన పెట్టాడనమాట. తర్వాత ఇంట్లో అందరూ కలిసి ఒక స్కిట్ చేశారనమాట. అంటే బతుకు చిట్కా బండి. ఒక ప్యారడీ స్కిట్ అయితే చేశారు. సో, ఆ స్కిట్ చేయమని చెప్పింది సంజన గారు. అంటే సంజన గారు ఆలోచిస్తున్నారు. అంటే ఏదో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి నేను ఈ హౌస్‌లో అనే ప్లాన్‌లో మాత్రం ఆవిడ ఉన్నారనమాట. అంటే ఇంట్లో ఉన్న పర్క్స్ ఆవిడకి ఏమైతే ఉంటాయో థమ్స్ అప్ గాని, చాక్లెట్స్ గాని ఇది ఇవ్వాలి అంటే మీరు నన్ను ఎంటర్‌టైన్ చేయండి అని చెప్పి ఒక స్కిట్ ఇచ్చారు. సో, ఆ స్కిట్‌లో మంచిగా పెర్ఫార్మ్ చేసిన వాళ్ళకి నేను థమ్స్ అప్ బాటిల్స్ ఇస్తా అని చెప్పి మరి స్కిట్ చేయిచ్చారు అందరితో. సో, స్కిట్ మొత్తం అయిన తర్వాత సంజన గారు ఎవరెవరు మంచిగా చేశారు అని చెప్పి టాప్ పెర్ఫార్మర్స్ పేర్లు తీసుకొని థమ్స్ అప్ బాటిల్స్ ఆఫర్ చేస్తున్నట్లు రివార్డ్ ఇస్తున్నట్లు చెప్పారనమాట. అంటే బర్నీ గారి పేరు తీసుకున్నారు. ఇమాన్యుయల్, శ్రీజ సో వీళ్ళందరి పేర్లు తీసుకొని వీళ్ళందరికీ నేను థమ్స్ అప్ బాటిల్స్ ఆఫర్ చేస్తున్నా అని చెప్పారనమాట. కానీ ఇది ఇవ్వాలి అంటే మీరు నాకు ఇంత ముందు పోయిన థమ్స్ అప్ బాటిల్ ని తీసుకొని రావాలని చెప్పే ట్విస్ట్ ఇచ్చారనమాట. సో ఆ ట్విస్ట్ కి మనీష్ గారి రియాక్షన్ అయితే హైలైట్. అంటే మనీష్ దీనికి కూడా చిరాకు పడతారా, అసలు ఇందులో ఏముందని చిరాకు పడనీకి అని చెప్పి సంజన గారు పోయిన బాటిల్ని తీసుకొని వస్తేనే ఇవన్నీ మీకు ఇస్తా అని చెప్పడం చాలా ఫన్నీగా చేసిన ప్రయత్నం మాత్రమే. అది ఆవిడంతా సీరియస్ గా ఏం చేసింది అయితే కాదు. చాలా ఫన్నీగా చాలా ఫన్నీ వేలో ఎంటర్టైనింగ్ వేలో తీసుకెళ్దామని చేసిందే. సో దానికి కూడా మనీష్ ఓవర్ థింకింగ్ చేసి మీరు క్యాప్టెన్ ఫస్ట్ చెప్పింది చేయాలి కదా, మీరు రాంగ్ చేస్తున్నారు అని ఏదో పాయింట్ తీయాలని పాయింట్ తీసి ఆ ఉన్న ఫన్నీ మూడ్ ని కూడా కొంచెం సీరియస్ మూడ్ కి తీసుకొని వచ్చాడేమో మనీష్. అయినప్పటికీ ఎవ్వరే గాని ఆ బాటిల్ ఎవరు తీసుకున్నారని చెప్పలేదు అనమాట. లాస్ట్ లో హరీష్ కూడా వచ్చి మీరు దొంగతనం చేశారు కదా, మీకన్నా ఇంటెలిజెంట్ అయి ఉండొచ్చేమో ఆ దొంగ ఎవరో అని ఆయనే పొగుడుకుంటూ చెప్తున్నాడు అనమాట. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో నేను చెప్పాలనుకుంది ఏంటంటే మనీష్ డబల్ స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో అంత స్ట్రిక్ట్ గా రూల్స్ అని ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నాడో అలాంటి మనీషే ఇప్పుడు మళ్ళీ దొంగతనం చేశాడు. అంటే సిచ్యువేషన్ వస్తే ఎవరైనా అలానే చేస్తారు. అంటే అవి పెద్ద తప్పులేం కాదు. అంటే గేమ్ లో యాజ్ అ పార్ట్ ఆఫ్ గేమ్ అందరూ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే అందరు ఇలాంటి పనులు చేస్తారు. ఏదో కంటెంట్ తీసుకొని రావాలనే ట్రై చేస్తారు. అవేం పెద్ద తప్పులు కాదు. సో వాళ్ళు కూడా దాన్ని కన్సిడర్ చేసుకొని అంత పెద్ద ఇష్యూస్ చేయకుండా వాళ్ళే కామ్ అవ్వాల్సింది. అండ్ ఆయన తీసుకున్న డిసిషన్స్ కానీ స్ట్రిక్ట్ గా ఉండాలని వాళ్ళ టీంలో వాళ్ళనే అనడం కానీ అవి డబుల్ స్టాండర్డ్స్. అంటే ఇందాక దొంగతనం చేసిన మనిషేనా ఆ స్ట్రిక్ట్నెస్ గురించి ఆ రూల్స్ గురించి మాట్లాడి వాళ్ళ టీంలో వాళ్ళని క్వశ్చన్ చేసి పాయింట్ చేసిన మనిషేనా అని నాకు అనిపించింది. సో ఫైనలీ రాము కూడా ఈ ఎపిసోడ్ లో కనిపించాడు అనమాట. ఒక గేమ్ విన్ అయిపోయి ఒక మంచి ఎలివేషన్ గేమ్ అయితే రాముకు పడింది ఈ ఎపిసోడ్ లో. సో ఇంకా బయటికి రావాల్సింది ఎవరంటే ఫ్లోరా, శుభన్ శెట్టి వీళ్ళైతే ఇంకా వెనకే ఉన్నారు. ఇంకొంచెం గేమ్ లో కనిపిస్తే ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ కి ఇంకొంచెం బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇది నా ఓవరాల్ ఎపిసోడ్ రివ్యూ. మీ అందరికీ ఈ రివ్యూ నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే రివ్యూ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.